నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి, సీఎం చంద్రబాబు. టీడీపీ నేతల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు సిద్ధం, పేర్ని వెంకట్రామయ్య. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు, గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల వేడుకలు. తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, రెవెన్యూలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఏపీ సచివాలయంలో రెవెన్యూ భూములు, ఆదాయార్జన శాఖలపై కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. సింహాచల భూముల పంచగ్రామాల సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకొని మనం ముందుకు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ అక్టోబర్. తాను దేవుడి భూములు కొట్టేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, గొల్లపూడి దేవుడి భూముల్లో అధికార పార్టీ నేతల అవినీతి భాగోతాన్ని బయటపెట్టానన్న దుగ్ధతతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబా అని చెప్తున్నాడు. అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోర్టులో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే, ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినవాడు ఎవడు? మీ కూటమి సభ్యుడు. మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇది మర్చిపోలేదా అన్న? ఇది మర్చిపోయారా? మర్చిపోదాం. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్ 1 ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. కష్టాలు అనేవి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా రాజకీయాల తరపున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు, ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాల. గర్జించే సింహం కన్నా గాయపడిన సింహం చాలా ప్రమాదకరమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మద్యం ముడుపుల కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలిశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆరోగ్యంగా ధైర్యంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. ఎవరిని జైల్లో పెట్టాలో, ఎన్ని రోజులు ఉంచాలో, ఎవరిపై బురద చల్లాలో ఈరోజు ప్రజలందరూ కూడా పొరపాటు చేశాం, తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయా, 2029 ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడిని కూటమిని మట్టి కరిపించడం ఖాయం. మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ప్రారంభం కాబోతుంది. 2వ విడత జగనన్న 2.0ను చూడబోతున్నారు. ప్రజలందరూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధాకరమైనటువంటి విషయం, ఒక యువకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక కార్యక్రమాలు నిర్వహించగలిగినటువంటి వ్యక్తి, చిత్తూరు అనేటువంటి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లాకు కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి వ్యక్తి, జగనన్న అడుగుజాడల్లో నడగలిగినటువంటి వ్యక్తి, యువకుడు. అటువంటి వ్యక్తిని నిర్బంధించారనేటువంటి బాధ తప్ప మరొకటి లేదు. ఏదేమైనా కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇవన్నీ తప్పుడు కేసులని, రాబోయేటువంటి రోజుల్లో మిథున్ రెడ్డి గారు కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మరి కనీసం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం పొద్దు డిన్నర్ కానీ ఇచ్చే అవకాశాలు లేకుండా ఒక ప్రక్కనే ఒక పార్లమెంటేరియన్గా వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. వాటిని అమలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ, జైలు అధికారులు కానీ వాటిని పక్కన పెట్టి కేవలం మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు 3 ఒకేసారి ఇవ్వడం అనేది బహుశా ఇది భారత పార్లమెంటరీ వ్యవస్థకి ఇది చాలా సిగ్గుసేటు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి పెద్దలు రెడ్ బుక్లు ఏం రాసుకున్నారో మాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని
ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం గనక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో భారత్ పర్యటనలో ఉన్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులాల మధ్య చిచ్చు రగిలించి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని కూటమి సర్కారు ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐక్యంగా ఉండే గీత కులాల మధ్య అశాంతిని రగిలించేందుకు జీవో 16ను అమలు చేస్తానంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ విద్వేషాలను రగిలించేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్మదనమా లేదా ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీస్తుంది. ఏమిటి అని అంటే సెట్టిబెల్లి సామాజిక వర్గాన్ని సెట్టిబెల్లి సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్లో సెట్టిబెల్లి, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్ ఇది, తొందరలో పరిష్కారం అవుతుందన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండో సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర అని దీన్ని వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. దీనిపై శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు వర్గీకరణకు వ్యతిరేకంగా గర్జన చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై మాల సామాజిక వర్గ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణ చేసి దళిత జాతి ఐక్యతను
పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు వచ్చేలా చేశారని వ్యతిరేక గర్జన ప్రతి ప్రశ్నకి సమాధానం వచ్చేది ఇదే ఒరిజినల్. ఇంతవరకు నాకు ఫైట్ చేసే అవకాశం రాలేదు. మన ఈ పోరాటం అంతా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది. కానిచ్చిడండి నింగళందని కానికడ ఇదా నేను చేదిట్టి చంద్రముఖి ఇదిగోరా నేనేంటో చూపించాను రత్నాకర్. ఇదిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మిత్రులారా, మాల సోదరులారా, అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది, అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తుంది మిత్రులారా. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మిత్రులారా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. జస్ట్ ఇట్ ఈస్ అ లెఫ్ట్ ఓవర్ రైస్, జస్ట్ ఇట్ ఈస్ అ స్పిట్ రైస్, నథింగ్ బట్ పీనట్స్. మనకిచ్చేది ఎంగిల్ మెతుకులు మాత్రమే మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. అందుకని ఈనాటికి ఎస్సీలు కులం ఏదైనప్పటికీ కూడా 100లో 96% ఎస్సీలు ఈనాటికి కూడా బాటమ్ లెవెల్లో పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా. ఈ 100లో 4 తమకు జీతాలు చెల్లించాలంటూ హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 5 నెలల నుండి జీతాలు రావడం లేదు, అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, కిరాణా దుకాణాల్లో కూడా బాకీకి సామాన్లు ఇవ్వడం లేదు, జీతాలు రాకుంటే మేమెలా బ్రతకాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం. పొద్దున రాగానే రేవంత్ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేరు కదా సార్. తినడానికి తిండి లేదు సార్, చెప్పుకోవడానికి చిక్కుపోతుంది సార్. పద్ధతిలో అంత కఠినమైన చర్యలు దిగట్టిస్తున్నాం సార్. మేము అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి 26 సంవత్సరాల నుండి మాకున్న తిప్పలు ఇవే సార్. గవర్నమెంట్ ఎవడట్లా కూడా ఏజెన్సీ వాడు కొత్తడు వస్తాడు, మళ్ళీ కొత్తడు వస్తాడు, వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్. అక్కడ వాని టార్చర్ భరించలేం, అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం. మాకున్న అంత ఘోరకు ఒక్కోసారి సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నాం సార్. 5 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎట్లా ఉంది? ఎట్లా సార్ మొత్తం బాకీ. కిరాణా కొట్టోడు కూడా సామాన్ ఇస్తలేడు సార్. ఇప్పుడు ఇయ్యపో అంటుడు సార్ వాడు. గట్టాన్ని తీసుకున్నాను అంటున్నారు. మంత్రిని కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళు ఇష్టపడలేదు. అత్తయ్య అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్. ఇప్పుడు దసరా వస్తుంది సార్, దీపావళి వస్తుంది సార్, పిల్లలు చదువుతున్నారు, ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్. స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి. ఘోరమైన పరిస్థితి సార్. ఎవరికి చెప్పుకుంటారు సార్, ఎవరు న్యాయం చెప్తలేరు. ఇంకా కొంత ఘోరమా సార్. తిండి కూడా లేదు సార్. అది కూడా కష్టమే సార్, అతి కష్టం. మేము చేసేది 15,000 12,000 జీతంకి ఏమవుతుంది సార్ మాకు? అది కూడా ఇస్తలేరు. అది కూడా చక్కగా వస్తలేదు సార్. అది ఘోరం సార్. పిల్లల్ని అయితే బయట కొట్టేపిల్లలకు మరి ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు ఎట్లా చదువుకుంటారు? మరి వాళ్ళు బతిలాడుతున్నారు సార్. ఇంటికాడ ఉంటున్నారు, వారం రోజులు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్. రేపు వస్తే ఎల్లుండి వస్తే ఇంకో నెల పట్టుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితి సార్ మాది. ఇంత ఘోరంగా మేము ఇన్ని రోజుల నుంచి చెప్తుంటే రేవంత్ రెడ్డి ఏమి స్పందన ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ స్పందన లేదు, ఏం లేదు. చేస్తే చేయం లేకపోతే బంద్ కానీ. కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఏజెన్సీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు చేస్తే చేరాబాయి లేకపోతే బంద్గా అంటాడు, వేరే పెట్టుకుంటారు. హైదరాబాద్ లోని విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏసీబీ నిర్వహించిన సోదాల్లో సతీష్ ఇంట్లో 2 కోట్ల నగదును గుర్తించారు. దీంతో మరింత లోతుగా అంబేద్కర్ బినామీ ఇళ్లలో అధికారుల సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో మొత్తం 18 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. భారీగా ఆస్తులు, వ్యవసాయ భూములు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ కన్నడ దర్శకుడు రవి బస్రూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంగీతం ద్వారా సంపాదించే ఆదాయంతో తన దర్శకత్వంలో ఏడాదికో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్కో సినిమా ద్వారా కొత్త నటీనటులను ప్రోత్సహించడంతో పాటు వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో కన్నడలో విడుదలైన వీర చంద్రహాస చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా టైం నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్నీ విని సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 ఇయర్స్ నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 పీపుల్ విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం. సో ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ వన్ మూవీ గ్యాదరింగ్ ద న్యూ పీపుల్. కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఈస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే, సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు ఎగ్జాక్ట్లీ. సో నా 12 ఇయర్స్ డ్రీమ్ ఇప్పుడు మీరు తందానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండాలని కూడా సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను. సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి మార్క్డ్, అందుకే దీన్ని పెట్టాను. సో ఈ మూవీ ఎగ్జాక్ట్గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 6 hours డ్రామా. సో దాన్ని నేను షార్ట్గా మన ఆడియన్స్కి ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఎవరెవరో సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దర్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీ వన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ తెలుగు పీపుల్కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఒక స్వతంత్ర యూనియన్ అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధరరావు వెల్లడించారు. ఐఎన్టీయూసీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా కార్మిక రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ని నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. స్థానిక కంబాల చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. వాసంశెట్టి మాట్లాడుతూ, గతంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయటం వల్ల కాంగ్రెస్ అనుబంధ యూనియన్
అన్నట్టుగా భావించాలని, అయితే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఐఎన్టీయూసీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి టి నారాయణరావు, శివకుమార్ గౌడ్ మాట్లాడారు. కాంక్రీటు వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన్న శ్రీనివాస్, నాగు, కంచె అప్పన్న, నర్గాన వెంకట్ గౌడ్, దిరిసాల మాచిరాజు, మంచాల సుబ్రహ్మణ్యం, ఎం వెంకట్, బి నాగేశ్వరరావు, వారాది నాగబాబు, వెలిగట్ల శ్రీనివాస్, లంకా రామనాయుడు, బలరాం తదితరులు పాల్గొన్నారు. మరింత నా శక్తి మేరకు సేవలు అందించి మన శివకుమార్ గౌడ్, మట్టా శివకుమార్ గౌడ్, ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మట్టా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మన ఆటో డ్రైవర్సు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేనిలో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్లో మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఈయన మన జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసన్ శెట్టి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూలో టెక్నాలజీ సమగ్రంగా అమలు చేయండి, సీఎం చంద్రబాబు. టీడీపీ నేతల ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు సిద్ధం, వెర్ని వెంకట్రామయ్య. మా పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు, గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల వేడుకలు. తిరుమల శ్రీవారి సేవలో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.